వెల్కమ్ టు ది నేకెడ్ ట్రూత్. ట్రబుల్ షూటర్ కాదు ట్రబుల్ మేకర్ అంటూ హరీష్ రావుపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనం పెను సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా హరీష్ రావు ఫామ్ హౌస్ గురించే చర్చ సాగుతోంది. భూములను ఎలా సంపాదించారో బిగ్ టీవీ బయట పెట్టడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే జరుగుతున్న డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికి బిగ్ టీవీ పైనే బురద జల్లేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. హరీష్ రావుపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు పూర్తిగా అవాస్తవమంటూ ఆయన అనుచరులు మీడియా ముందుకొచ్చారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా తేల్చేద్దాం. రంగనాయక సాగర్ పక్కనే హరీష్ రావు ఫామ్ హౌస్. అక్కడ ఫామ్ హౌస్ రావడం వెనుక రంగనాయక సాగర్ కట్ట మలుపు తిరగడం వెనుకున్న కథేంటో బిగ్ టీవీ ఇప్పటికే కళ్లకు కట్టినట్టు చూపించింది. ఈ కథనాలతో పరువు పోతుందనుకున్నారో ఏమో, వెంటనే రియాక్ట్ అయ్యారు హరీష్ రావు అనుచరులు. వాళ్ళేమన్నారో ఓసారి చూద్దాం. 402 సర్వే నంబర్లో టోటల్ ఎక్స్టెంట్ వచ్చి 5 ఎకరాల 4 గుంటలు. ఇందులో 2 ఎకరాల 8 గుంటలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రంగనాయక సాగర్ కోసం భూసేకరణ జరపడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారు ఈ నంబర్లో కొనుక్కున్నది ఈ 402 సర్వే నంబర్లో సయ్యద్ బిన్ అబ్దుల్లా నుంచి ఎకరా 36 గుంటలు, ఉప్పన విజయ నుంచి 1 ఎకరం, ఉప్పన విజయ నుంచి మరొక 9 గుంటలు. ఈ మొత్తము 3 ఎకరాల 5 గుంటల భూమిని పట్టాదారుల నుంచి హరీష్ రావు కొనుగోలు చేయడం జరిగింది. దీని మీద ఎటువంటి విచారణనైనా చేసుకోవచ్చు. ఇందులో 1 గుంట భూమి కూడా ప్రభుత్వ భూమి కానీ లేదా భూసేకరణ జరిగినటువంటి భూమి కానీ లేదని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. దీని మీద ఎటువంటి విచారణైనా వాళ్ళు చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బిగ్ టీవీ కూడా భూ లావాదేవీలపై సమగ్రమైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తోంది. హరీష్ రావు ఫామ్ హౌస్లో ఉన్న భూముల గురించి బిగ్ టీవీ చెప్పిన విషయాన్నే రాధాకృష్ణ శర్మ చెప్పారే తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. 402 సర్వేలో మొత్తం 5 ఎకరాల 4 గుంటల భూమి ఉంది. ఇందులో 2 ఎకరాల 8 గుంటల భూమిని రిజర్వాయర్ కోసం సేకరించారు. హరీష్ రావు మాత్రం ఇదే సర్వే నెంబర్లో 3 ఎకరాల 5 గుంటల భూమి కొన్నారు. భూసేకరణ చేసింది హరీష్ రావు కొన్నది కలిపితే ఈ సర్వే నెంబర్లో 5 ఎకరాల 13 గుంటలు అవుతోంది. అంటే వాస్తవంగా ఉన్నదానికన్నా 9 గుంటల భూమి అదనంగా వస్తోంది. ఆ 9 గుంటలు ఎక్కడివి అనే బిగ్ టీవీ ప్రశ్నించింది. రంగనాయక సాగర్ కోసం సేకరించిన భూమిని పేర్లు మార్చి హరీష్ రావు చేజిక్కించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని కూడా బిగ్ టీవీ చెప్పింది. దానికి హరీష్ రావు టీం చెబుతున్న ఆన్సర్ ఏంటో చూడండి. ఉప్పెన విజయ నుంచి ముందు 1 ఎకరం కొనుగోలు చేసినాం, తర్వాత మళ్ళొక 9 గుంటలు కొనుగోలు చేసాం. ఈ 9 గుంటలు ఎందుకు చేయాల్సి వచ్చింది మళ్ళీ అని అంటే, మేము అదివరకు నువ్వు ఫిజికల్ పొజిషన్లో ఎకరా 9 గుంటలు ఉన్నారు వాళ్ళప్పుడు, కానీ మేము రికార్డుకు ఎకరం మాత్రమే ఉండే ఆయనప్పుడు. ఈ ఉప్పెన విజయ అంటే ఆమె ఎకరం మాత్రమే ఉండే. ఇంకా 9 గుంటలు కూడా మరి కొలిస్తే 9 గుంటలు ఎక్కువ వచ్చింది కదా, రిజిస్ట్రేషన్ చేసుకోమంటే నీ పేరు లేదు కదా, మేము చేసుకోవటానికి లేదు అని అంటే, వాళ్ళు ఈ 9 గుంటల భూమిని కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపించుకొని CCLA ద్వారా ధరణిలో వాళ్ళ పేరు వచ్చేటట్టు రికార్డు తెచ్చుకున్న తర్వాత ఆ 9 గుంటల భూమిని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ 9 గుంటలు ఎలా వచ్చాయన్నది కవర్ చేయడానికి ఓ కట్టు కథ సృష్టించారు హరీష్ రావు అనుచరులు. ఆ కథ వింటే ఈ వ్యవహారంలో ఎంత గోల్మాల్ జరిగిందో, అధికారంలో ఉన్న వాళ్లకు ధరణి ఎలా ఉపయోగపడిందో అర్థం చేసుకోవచ్చు. ఆ 9 గుంటల స్టోరీని వాళ్ల మాటల్లోనే మరోసారి జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఈ 9 గుంటల భూమిని కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపించుకొని CCLA ద్వారా ధరణిలో వాళ్ళ పేరు వచ్చేటట్టు రికార్డు తెచ్చుకున్న తర్వాత ఆ 9 గుంటల భూమిని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది అక్రమంగా చేసుకోవడమో లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నదో కాదు, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటు సిద్ధంగా ఉంది. హరీష్ రావు అనుచరుడు చెప్పిన దాని ప్రకారం 402 సర్వేలో ఉప్పెన విజయకు 1 ఎకరం భూమి మాత్రమే ఉంది. దాన్ని ఆగస్టు 5, 2022న హరీష్ రావు కొనుగోలు చేశారు. కానీ కొలతలు తీసినప్పుడు 9 గుంటల భూమి అక్కడే ఎక్కువగా ఉంది. దాన్ని కూడా కొనుగోలు చేయమని ఉప్పెన విజయ కోరింది. కానీ రికార్డుల్లో ఆ భూమి లేదు కాబట్టి హరీష్ రావు కొనలేదు. ఆయన ఎంతో బాధ్యతతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది కదూ. అక్కడే మతలబుంది. ఆ సంగతి తర్వాత చూద్దాం. స్టోరీ కంటిన్యూ చేస్తే ఆ తర్వాత కలెక్టర్ను ఉప్పెన విజయ్ ఆశ్రయించింది.
అదనంగా ఉన్న భూమిని తన పేరిటకు మార్చమని రిక్వెస్ట్ పెట్టుకుందన్నది హరీష్ రావు అనుచరుల మాట. సీసీఎల్ఏ ఆమోదం పొందిన తర్వాత ధరణిలో ఉప్పెన విజయ పేరిటకు ఆ 9 గుంటలు మార్చితే దాన్ని హరీష్ రావు చట్టబద్ధంగా కొనుగోలు చేశారన్నది వాళ్ల వాదన. సరే, ఇదంతా కాసేపు నిజమే అనుకుందాం. ఒక్కో పాయింట్ను చూస్తే హరీష్ రావును పబ్లిక్గా ఆయన అనుచరులే ఎలా ఇరికించేశారో అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, 402 సర్వేలో ఉప్పెన విజయకు ఎకరం మాత్రమే భూమి ఉంది. ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే హరీష్ రావుకు ఉప్పెన విజయ సేల్ డీడ్ చూస్తే అందులో ఎకరా 1 గుంట భూమి ఉన్నట్లు స్పష్టంగా ఉంది. అమ్మాలనుకుంటే పూర్తిగా అమ్మేస్తారు గాని కేవలం 1 గుంటను మిగిల్చుకుని ఎకరం భూమిని ఎవరైనా అమ్ముతారా? ఈ డాక్యుమెంట్ ప్రకారం చూస్తే హరీష్ రావు అనుచరులు చెప్పిన వాదన తప్పు. ఎకరం కన్నా ఎక్కువ భూమి ఆమెకు ఉంది. పాయింట్ నెంబర్ 2, ఉప్పెన విజయ్కు రికార్డుల్లో ఎక్కని 9 గుంటల భూమి అదనంగా ఉందన్నది హరీష్ రావు అనుచరుల వాదన. కలెక్టర్కు ప్రతిపాదనలు పెట్టుకుని సీసీఎల్ఏ ద్వారా ధరణిలో ఆమె పేరిటకు మార్చుకున్నారు. దాన్నే హరీష్ రావు కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఈ వాదన ఎంత తప్పో చూపించడానికి సాక్ష్యాలు బిగ్ టీవీ దగ్గరున్నాయి. ఇందులో అసలు కథ వేరే ఉన్నా రికార్డులో చూపిస్తున్న డాక్యుమెంట్లను చూసినా ఈ స్టోరీ ఎంత కల్పితమో అర్థమవుతుంది. బట్టు దేశయ్య 8 గుంటల భూమిని ఆగస్టు 4, 2023న అమ్మినట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ 9 గుంటల భూమిని తన పేరిట అప్పటికే మిగిలిన 1 గుంట భూమిని ఉప్పెన విజయ జనవరి 27, 2024న హరీష్ రావుకు అమ్మేసింది. ఒకవేళ మిగులు భూమిని ఉప్పెన విజయ కలెక్టర్ ద్వారా ధరణిలో పేరు మార్చుకుని ఉంటే ఈ సేల్ డీడ్ ఎలా వచ్చింది? దీనికి ఆన్సర్ లేదు. కానీ హరీష్ రావు లీగల్గా దొరకకుండా లింక్ డాక్యుమెంట్లు సృష్టించడం కోసమే ఇలా చేసి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. కానీ ఈ విషయం మర్చిపోయిన హరీష్ రావు అనుచరులు మిగులు భూమి ఉందని, ధరణిలో నేరుగా ఉప్పెన విజయ పేరు మారిందని, ఆమె నుంచి హరీష్ రావు కొనుగోలు చేశారంటూ కట్టు కథ అల్లేశారు. హరీష్ రావు నిజస్వరూపాన్ని బయటపెట్టేశారు. వాస్తవానికి బట్టు దేశయ్య కుటుంబం నుంచి ఈ 8 గుంటల భూమిని రంగనాయక సాగర్ కోసం ప్రభుత్వం సేకరించింది. కానీ ఈ భూమినే మళ్లీ ఉప్పెన విజయ్ కమ్మినట్లు చూపించి దాన్ని హరీష్ రావు చేతులకు అప్పగించారన్న ఆరోపణలున్నాయి. ఇంకో విషయం, ఈ 8 గుంటల భూమికి ఉత్తరం వైపున రంగనాయక సాగర్ రోడ్డు, దక్షిణాన హరీష్ రావు భూమి, పడమరన కూడా హరీష్ రావు భూమి ఉంది. ఒకవేళ అది అమ్మాలనుకుంటే నేరుగా హరీష్ రావుకు అమ్మాలి. దానివల్ల హరీష్ రావు భూమికి రోడ్డు కనెక్టివిటీ దొరుకుతుంది. కానీ తూర్పున 1 గుంట మాత్రమే ఉన్న ఉప్పెన విజయకు బట్టు దేశయ్య అమ్మడమే ఈ వ్యవహారంలో అతిపెద్ద ట్విస్ట్. అయినా చివరకు ఆ భూమి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. హరీష్ రావు ఫామ్ హౌస్లో కలిసిపోయింది. పాయింట్ నెంబర్ 3, ఒక్కసారి 402 సర్వే నెంబర్లో భూసేకరణ గురించి హరీష్ రావు అనుచరులు చెబుతున్న మాట వినండి. ఇందులో సయ్యద్ బిన్ అబ్దుల్లా అనేట ఆయన పేరు మీద 6 గుంటలు, భీమరి లింగయ్య అనేట ఆయన పేరు మీద 1 గుంట, ఏలేటి లత పేరు మీద 20 గుంటలు, బట్టు మాధవి పేరు మీద ఎకరా 19 గుంటలు. ఇది ఈ సర్వే నంబర్లో భూసేకరణ జరిగింది. 402 సర్వే నెంబర్లో సయ్యద్ బిన్ అబ్దుల్లా నుంచి 6 గుంటల భూమిని రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి సేకరించారని హరీష్ రావు అనుచరులు చెబుతున్నారు. కానీ రామంచ గ్రామంలో భూసేకరణకు 2016లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఎక్కడా సయ్యద్ బిన్ అబ్దుల్లా పేరు లేనేలేదు. దానికి సాక్ష్యం ఈ నోటిఫికేషనే. అంతేకాదు, అసలు 2016 నాటి రికార్డులన్నీ వెతికినా ఎక్కడా సయ్యద్ బిన్ అబ్దుల్లా పేరే కనిపించదు. అలా రికార్డులో లేని వ్యక్తి నుంచే 6 గుంటల భూసేకరణ జరిగిందని, ఆ భూమి పోగా మిగిలిన భూములను హరీష్ రావు ఫామ్ హౌస్ కోసం కొన్నామని చెప్పడంపైనే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. అసలు అక్కడ హరీష్ రావు భూమి ఎందుకు కొనాల్సి వచ్చిందన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. హరీష్ రావు భూమి మాత్రమే రంగనాయక సాగర్లో ఎందుకు మునగలేదన్నది చెప్పలేదు. అంతేకాదు, హరీష్ రావు కొన్న భూములు, అమ్మిన భూముల వివరాలు చూసినా ఎన్నో అనుమానాలు వస్తాయి. ఉప్పెన విజయ నుంచి 402 సర్వే నెంబర్లో ఎకరం భూమిని ఆగస్టు 5, 2022న కొనుగోలు చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే అదే రోజు 404 సర్వే నెంబర్లో ఉన్న ఎకరా 10 గుంటల భూమిని హరీష్ రావు ఉప్పెన విజయకు రిజిస్ట్రేషన్ చేశారు. ఒకే రోజు ఆవిడ భూమి ఈయనకు, ఈయన భూమి ఆమె పేరు మీదకు ఎందుకు మారినట్లు? ఇక్కడ ఎకరా భూమి కొని అక్కడ ఎకరా 10 గుంటల భూమి ఎందుకు ఇచ్చినట్లు? రంగనాయక సాగర్ చుట్టూ జరిగిన ఇలాంటి గోల్మాల్ భూదందాలు ఎన్నో మరెన్నో. వాటి గుట్టు బయటపడాలంటే
భూసేకరణ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జరిగిన లావాదేవీలన్నింటిపైన పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే.